ఇవన్నీ నేను అడుగుతాను, ఇవన్నీ వాస్తవాలా కాదా? ఒకసారి మీరు చెప్పండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, వాస్తవాలు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 1,35,000 మంది యువకులకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవమా కాదా? విలేజ్ క్లినిక్లు పెట్టి సామాన్య మానవుని చికిత్స కోసము 10,032 విలేజ్ క్లినిక్లు ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయ పరిధిలో కట్టిన మాట వాస్తవమా కాదా? రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు శ్రేయస్సు కోసము 10,778 రైతు భరోసా కేంద్రాలు కట్టిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అని చెప్పి పిల్లల చదువు కోసము మొదటి దశలో 15,715 స్కూళ్లు, రెండవ దశలో 22,344 బళ్లు, మొదటి దశలో 3,700 కోట్లు, రెండవ దశలో 8,000 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన ప్రైవేట్ స్కూళ్ల కంటే బాగా కట్టిన మాట వాస్తవమా కాదా? నాడు నేడు ఆసుపత్రుల కోసం 16,800 అంటే ఇంచుమించు 17,000 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమానంగా చేసిన మాట వాస్తవమా కాదా? 17 కొత్త మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 5 పూర్తయి 5 ఇంచుమించు మొదలుపెట్టి ఇంకొక 7 కట్టడంలో ఉన్న మాట వాస్తవమా కాదా? 3 పోర్ట్లు, ఒక ప్రైవేట్ రంగం పోర్టు, మొత్తంగా 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు 25,000 కోట్లతో నిర్మాణం చేసిన మాట వాస్తవమా కాదా? అమ్మఒడి కింద 45 లక్షల మంది మహిళలకు ఇంచుమించు 26,000 కోట్లు లబ్ధి చేసిన మాట వాస్తవమా కాదా? రైతు భరోసా కింద ఇంచుమించు 53,50,000 మంది రైతులకు 34,000 కోట్లు వాళ్ళకు సాయం చేసిన మాట వాస్తవమా కాదా? ఉచిత పంటల బీమా కింద 54,50,000 మంది రైతులకు ఇంచుమించు 8,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి వాళ్ళకు ఉచిత బీమా అంటే వాళ్ళు ప్రీమియం కట్టకుండా ప్రభుత్వం వాళ్ళ తరఫున ప్రీమియం కట్టినందువల్ల వాళ్ళు లాభపడిన మాట వాస్తవమా కాదా? సున్నా వడ్డీ పంట రుణాల కింద రైతులకు 85 లక్షల మందికి 2,000 కోట్లు వాళ్లకు లబ్ధి చెందిన మాట వాస్తవమా కాదా? ధరల స్థిరీకరణ నిధి మద్దతు ధర అమలు చేసే దానికోసం 7,800 కోట్లు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కదా? అందువల్ల 5 సంవత్సరాలు రైతు సుభిక్షంగా ఉన్న మాట వాస్తవమా కాదా? ఆసరా కింద అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 79 లక్షల మందికి ఇంచుమించు 25,500 కోట్ల డబ్బులు వాళ్లకు అప్పు మాఫీ చేసిన మాట వాస్తవమా కాదా? చేయూత కింద 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 20,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా?